థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూద్దాం, చూడండి ఆది కాండము. టాపిక్ వేరు, బట్ లాస్ట్ సండే మనం 31st నైట్ సంఘానికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉందా అండి? సంఘానికి ఒక ప్రామిస్ ఇచ్చినారు. HSSC లో ఎవరైతే అంటుకట్టబడి ఉన్నారో వారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంటది? ఆది కాండము 27, 28, 29 వర్సెస్. ఆకాశపు మంచు భూసారము వల్ల నీవు ఆశీర్వదింపబడతావు దేవుడు ఇచ్చినాడు. ఇవాళ వర్సెస్ నేను ఒకసారి అది ఎక్కడ ఉందో అది అబ్రహామును బయటికి రమ్మని చెప్తాడు కదా, బయటకు వచ్చి చూడు ఇసుక రేణులో వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గుర్తుందా? గుర్తుందా? చూద్దాం. 15:5. ఓకే, ఒకసారి చూడండి. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5 చూద్దాం, చూడండి. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. ఏం చెప్పినాడంట? అబ్రహాముని బయట తీసుకొచ్చాడట దేవుడు. బయట తీసుకొచ్చి ఏం చెప్పినట్ట? ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి. ఇప్పుడు ఒకసారి మనము సరే నైట్ టైం కదా, ఉదయం మీరు ఒకసారి బయటకు వచ్చి చూడమంటే మీకు ఎంత దూరంగా అనిపిస్తుంది అండి? మీ కన్ను దృష్టి ఎంతవరకు వెళ్ళగలదు? లిమిట్ కొంచెం వరకే వెళ్ళగలదు, కొంచెం వరకే వెళ్ళగలదు. ఆ అబ్రహాముకి దేవుడు చెప్పినాడు, నువ్వు వచ్చి బయటకు వచ్చి చూడు, ఆకాశ నక్షత్రాలు చూడన్నాడు. ఎంతవరకు చూస్తుండొచ్చు అబ్రహాము? అతడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడ ఆ పైన ఆకాశం వైపు మాత్రమే కనపడి ఉండేది. మరి ఆ పక్క దేశాలు, ఆ పక్క ఊరు, ఆ పక్క గ్రామంలో ఉన్న నక్షత్రాలు చూశాడా? అర్థమవుతుందా అండి? నా మాట మీకు క్లియర్ గా అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడితే, నువ్వు నమ్మటం మొదలు పెడితే, అబ్రహాంకు ఒక మాట ఇచ్చాడు, నీ ద్వారా నేను ఆశీర్వదింపబడతాను, నువ్వు బయటకు వచ్చి ఒకసారి ఆకాశ నక్షత్రం లెక్క పెట్టా అన్నాడు. బయటకు వచ్చావు. థ్యాంక్ యూ బ్రదర్, అర్థం చేసుకున్నారు. ప్లేస్ చిన్నగా ఉంది, దేవుడు మనల్ని విస్తరింపజేస్తున్నాడు. బయటకు వెళ్తున్నామ్మా. ఓకే, అయితే అబ్రహాంకి ఏం చెప్పినాడండి దేవుడు? బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు చూడన్నాడు. ఇప్పుడు నేను నా బిల్డింగ్ మీద ఉన్నాను అనుకోండి, అక్కడే వరకే కనిపిస్తున్నా. కొంచెం ముందుకు కనిపిస్తుందేమో, అటు ఇటు కొంచెం ముందుకు కనిపిస్తుందేమో, కానీ అల్మాస్ కూడా మొత్తంలో ఉన్నదైతే నాకు కనిపించదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చూడు అన్నాడు. అంటే చూసినంత, వాస్తవంగా దేవుడు నువ్వు చూసినంత వరకు ఇస్తానని చెప్పాడా? అదే కదా మాట అక్కడ అన్నాడు. చూడండి, మరొకసారి నేను వచనాన్ని చదువుతున్నాను. మరియు నువ్వు వెలుపలికి అతను తీసుకొని వచ్చి నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. నువ్వు లెక్క పెట్టుకో ఎన్ని ఉన్నాయో, నీ సంతానం అలాగైతుందని చెప్పాను. అంటే ఎంత లెక్క పెడితే అంతేగా దిగాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంత నమ్మితే అంతే వస్తుంది, దేవుడు చెప్పిన మాట ప్రకారం అయితే. కానీ అక్కడ ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేసినాడు. ఏమని? భూమి యొక్క సమస్త వంశాలు ఎవరి మూలన ఆశీర్వదింపబడతాయి? అబ్రహాము మూలాన్ని ఆశ్రయించబడతాయి. ఇప్పుడు అబ్రహాము నమ్ముటను బట్టి అబ్రహాము ఆశీర్వాదం వచ్చిందా? దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం వచ్చిందా? కదా, ఎలా నిర్ణయించుకున్నాడు? అబ్రహాము చూసినంత మట్టుకు ఇవ్వాలనుకున్నాడా, లేకపోతే ఆయన చూసినంత మట్టుకు ఇవ్వాలనుకున్నాడా? అది నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఎంత చూసావన్నది కాదు, దేవుడు ఎంత ఇవ్వాలనుకున్నాడు అంత ఇస్తాడు. నీ నమ్మితే చాలు. మనం అనుకుంటాం, ఏంటో నా పరిస్థితి, ఏంటో నాకు అర్థం కావట్లే, ఏంటో నేను నమ్మినా, నన్ను పిలిచినాడు, నేను చేయాలనుకున్నా, కానీ ఏంటో నేను అనుకున్నా. నీవు అనుకుంటే నీ జీవితంలో ఏ మాత్రం పొందుకోలేవు దేవుడి దగ్గర నుంచి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు అబ్రహాము లోబడిన బట్టి ఆయన చూసినంత మట్టుకు ఇచ్చినాడు. ఈరోజు ఎన్ని డిస్టర్బెన్సెస్.
హోలీ స్పిరిట్ ఎంత రిమూవ్డ్ అన్ని డిస్టర్బెన్సెస్. ఓకే, అంటే దేవుడు తన సామర్థ్యతను బట్టి, తన యొక్క ఆలోచనలు బట్టి, తన యొక్క హృదయాన్ని బట్టి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నావు? ఒక్క నిమిషం. ఓకే, సారీ, గ్యాస్ అయిపోయి సిలిండర్ వచ్చింది. ఓకే, అయితే దేవుడు తన సామర్థ్యతను బట్టి, తను ఆలోచించుకునే దాన్ని బట్టి దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ అంటే అక్కడ దేవుడు ఏం కోరుకున్నాడు? అబ్రహాముని నువ్వెంత చూస్తే అంత ఆశ్రయిస్తానని కోరుకోలే. నువ్వు నన్ను నమ్మితే చాలు, నేను దీవిస్తా అన్నాడు అంతే. అంటే అబ్రహాంకు చేత కాదని దేవుడు తెలీదా? భూమి యొక్క వంశాలన్నీ కూడా, నక్షత్రాలన్నీ లెక్క పెట్టలేడని దేవుడికి కూడా తెలుసు. తను కొంచెమే చూడగలడని తెలుసు, కొంచెమే వినగలడని తెలుసు. బట్ ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన సామర్థ్యతను బట్టి భూమి అంతటికి దేవుడు అబ్రహాముని తండ్రిగా నిర్ణయించుకున్నాడు. అంటే అక్కడ ఏం కోరుకున్నాడు దేవుడు అంటే, నీ లోబడే హృదయాన్ని కోరుకున్నాడు అంతే. నువ్వు బయటికి రా అన్నాడు అంతే. నువ్వు బయటికి రా, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే బయటకు వస్తామో, దేవుడు మాటకు లోబడతాం, అది చూస్తాడు దేవుడు అంతే. తర్వాత నీ ఆశీర్వాదాన్ని ఎంత చూసావా, అంత చూసావా అన్నది దేవుడు చూడు. ఎందుకంటే ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన నీకు ఇస్తాడు, ఆయన నిర్ణయించినంత నీకు ఇస్తాడు. అంటే అబ్రహాము దగ్గర దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా మాట వింటాడా లేదా కోరుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము బయటకు వచ్చి చూడు అన్నాడు, కొంచెమే చూసినాడు. ఆ యొక్క వచన ప్రకారం చూస్తే ఆయన ఎంత చూసాడు అంతే ఇయ్యాలి. కానీ దేవుడు అలా ఇవ్వలే. భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు, దాన్ని బట్టి ఆశీర్వదించు. హల్లెలూయా. ఈ రోజున రీమా వర్డ్ దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేసి నా నోటిని ఈ మాట పెట్టినాడు. ఆ వచనం ఇంకో వచనం కూడా చూద్దాం, తర్వాత నా సబ్జెక్ట్ లోకి నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచింది. ఏం చేశాడట? యెహోవాను నమ్మాడంట. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే, నన్ను నమ్ముతాడా లేదా కోరుకున్నాడు అంతే. నేను పిలిస్తే వస్తాడా లేదా కోరుకున్నాడు అంతే. అంటే దేవుడు నువ్వు ఎలా నమ్ముతున్నావు, ఏ విధంగా నమ్ముతున్నావు, ఎంతగా నమ్ముతున్నావు? అబ్రహాము కొంచెమే నమ్మినాడండి. వాస్తవం చూస్తే తను చూసింది కొంచెమే, కానీ బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేసినాడంటే, భూమి మొత్తం అబ్రహాం ముందు నిలబడేటట్టు చేసినాడు. ఈ రోజు మనం గనక హెవెన్ కి ఒకసారి విజిటేషన్ అయిందనుకోండి, ఫస్ట్ అబ్రహాం గారే ఉంటారు ముందు. అంటే దేవుడిని నువ్వు ఎంత నమ్మగలిగితే అంతగా ఆయన సామర్థ్యతను బట్టి ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఆశీర్వాదం అబ్రహాము సామర్థ్యతను బట్టి కాదు, దేవుని సామర్థ్యతను బట్టి అతను కలిగింది. అతను చూసింది మాత్రము కొంచెమే, అతను విన్నది కొంచెమే, కానీ దేవుడు మాత్రం మాట నమ్మాడు కాబట్టే ఆశీర్వదించినాడు. ఈ రోజున దేవుడు ఒక కొత్తగా ఈ 2021 లో నూతనంగా దేవుడు మనతో మాట్లాడును గాక. నూతనమైన విధానంలోకి దేవుడు సూపర్ న్యాచురల్ గా దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. అది దేని ద్వారా జరగబోతుందంటే నువ్వు నమ్మితే. దేవుడు నేను ప్రేయర్ లా కూర్చున్నాను. నా స్పీచెస్ అని వస్తే వాడు బయట కూర్చొని ఉంటే, నేను సరేరా నువ్వు కూర్చొని నేను ప్రేయర్ లో ఉంటానని చెప్పి వాడు బయట ఉన్నాడు. నేను ప్రేయర్ లో కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో ఒక మాట అంటున్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు. అయితే ఏంటి అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతాను, అయితే ఏంటి ప్రభా అంటే, అయిననేమి ఇది ఎక్కడుంది ఇది అని నేను ఆలోచిస్తా ఉన్నా. అప్పుడు దేవుడు ఒక మెసేజ్ నాకు ఇచ్చాడు. ఈ లోకంలో పరిస్థితులు అయినా కూడా ఎన్ని అయితే ఏంటి, ఈ రోజు చెప్తున్నా, నీ పరిస్థితి ఎలా ఉంటే ఏంటి, ఈ రోజు దేవుడు వేసిన క్వశ్చన్ నీకు అయితే ఏంటి. ఇన్ని రోజులు మనం వేసినాం కదా క్వశ్చన్లు, ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు అని అడిగాం కదా. ఈరోజు దేవుడు అయితే ఏంటి. ఈ రోజు నన్ను అడిగినాడు క్వశ్చన్, అయితే ఏంటి శాంతి అన్నాడు. అంటే నీ పరిస్థితి ఎలా ఉంటే ఏంటి, ఎందుకంటే నమ్మావా చాలు. అబ్రహాము యెహోవాను నమ్మాడు కాబట్టి భూమి యొక్క సమస్త వంశాలు కూడా అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడ్డాయి. నీకు అబ్రహాము యేసు ప్రభు వారు కూడా ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు? అబ్రహాము సంతానమే కదా మనమంతా కూడా. అంటే మాట ఇచ్చినాడంటే, సారీ యేసు ప్రభు వారు నా కుమారుడు అనే పిలువబడాలని దేవుడు అన్నాడా?
ఎవరి సంతానం మూలంగా? దావీదు సంతానం మూలంగా. ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు? దావీదు కుమారుడనే పిలువబడ్డాడు. అంటే దేవుడే దిగొచ్చినా కూడా ఆ వాగ్దానాన్ని మార్చడు. హల్లెలూయా. యేసు ప్రభువారే దిగొచ్చినా కూడా నీకు ఇచ్చిన మాట మార్చలేదు దేవుడు. దావీదుకి ఇచ్చిన మాట మార్చలే. సారీ దావీదు, భూమి మీద నీ కుమారుడు అని పిలవడం కొంచెం నాకు తక్కువగా అనిపిస్తుంది. మనిషి కుమారుడుగా పిలవబడటం ఏంటి? నా కుమారుడు నా కుమారుడు అని నేను పిలిపించుకుంటా భూమి మీద అన్నాడా? లేదు. భూమి మీద ఒక్కసారి మాట, నువ్వు జీవము గల దేవుని మాట ఒక్కసారి నువ్వు అంగీకరించావా, ఆ మాట మార్చడానికి. అందుకే యేసు ప్రభు వారికి కూడా దావీదుకే కుమారుడు అన్నాడు కానీ యెహోవాకు కుమారుడు అని చెప్పలే. హల్లెలూయా. అర్థమవుతుందా అండి ఎంత డెప్త్ గా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు? అంటే భూమి మీద నేను అందుకే వాక్యం వినేటప్పుడు మీ హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. పదే పదే నేను చెప్తా, ఎంతగా నువ్వు వాక్యాన్ని నువ్వు నమ్ముతావో, వాక్యాన్ని నువ్వు నమ్మపోతే దేవుని నమ్మలేవండి. వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతే దేవుని నమ్ముతాను, దేవుని సేవను ఉద్ధరిస్తాను అంట మాత్రం పిచ్చి, అబద్ధము, భ్రమ, భ్రాంతి అంతే. నువ్వు దేవుడు వాక్యానికే లోబడలేకపోతే దేవుడికి లోబడతావు అనుకోవడం అంత పిచ్చితనం, వెర్రితనం ఇంకొకటి లేదు. నాకు లాంటి ఆత్మీయతలు అయితే వెంటనే నమ్మేస్తారు కానీ దేవుడు అసలు సారీ అని చెప్తాడు. అంటే దేవుడు తన వాక్యానికి అంత లోబడి ఉంటాడు, కట్టుబడి ఉంటాడు. ఆయన నిబంధనను మార్చుకోడు అంతే. ఆయన నిబంధన ఆయన చేసి తీరుతాడంతే. అది యేసు ప్రభు వారే గాని, యేసు ప్రభు వారి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే గాని, ఎవరొచ్చినా సరే దేవుడు ఒక మాట ఇచ్చాడా, మాట ఇచ్చి తీరుతాడంతే, జరిగించి తీరుతాడంతే. అంటే భూమి మీద నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే వాక్యం. వాక్యం అంటే దేవుడి దగ్గర మాటనే. మనం ఏదైనా చిన్నప్పుడు అంటాం కదా, నా మీద ఒట్టే అంటాం. అంటే ఏంటి? మాట తీసేసుకోవటం. భూమి మీద ఇచ్చిన అన్ని ప్రతి వాగ్దానాలు కూడా ఒట్టులాగా ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావు, దేవుడు నాకు ఒట్టేసాడు అని చెప్పుకుంటావు. వాగ్దానం అంటే ఏంటి? మాటే. మాట అంటే ఒట్టే. అబ్రహాంకి ఏం చేసినాడు? ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఎవరితోడని? ఆయన తోడని. అంటే ప్రతి వాగ్దానాన్ని కూడా నువ్వు అంత గుడ్డిగా నమ్ముతావో, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు చేస్తానన్నాడు, దేవుడు నాకు ఇస్తానన్నాడు అన్న పట్టుదల నీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు అబ్రహాంలా నీ జీవితం, నా జీవితం ఉంది. అంటే నీ జీవితము భూమి మీద ఒక అసాధారణమైన జీవితం లాగా మార్చబడాలి అని నిజంగా నీకు ఆశ ఉంటే, నువ్వు మొదటిగా దేంట్లో స్థిరపరచబడాలంటే వాక్యం. ఆ వాక్యం యొక్క స్థిరత్వంలోనికి నువ్వు వస్తావో, ఆ వాక్యం యొక్క, అందుకే నేను 31st నైట్ నా పిల్లలు నేను అభిషేకించాను సంఘంలో మిమ్మల్ని. ఎందుకు నేను అభిషేకించినానంటే, అభిషేకం మిమ్మల్ని సర్వ సత్యములకు నడిపిస్తుంది. అభిషేకమే మిమ్మల్ని నడిపిస్తుంది. వాక్యం వింటే, ఓన్లీ వాక్యం వినడం వల్ల కూడా ఆ వాక్యంలో తప్పిపోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ అభిషేకం ఎట్లా ఉంటుందంటే, రోషంగా దేవుని ఆత్మ మీ మీదకి నిలిచి ఉంటది. వాక్యం వింటే మర్చిపోవచ్చు, వాక్యం మీరు వింటే గుర్తు రాదు ఒక్కోసారి. కానీ అభిషేకం ఏం చేస్తుందంటే, అభిషేకము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడితో మీరు నింపబడుట అని అర్థం. అంటే మీరైనా మాట్లాడటం మర్చిపోతారు కానీ ఆయన మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే మిమ్మల్ని నేను అభిషేకించిన 31st రోజు నైట్. హల్లెలూయా. నిజంగా మీరు దానిలో అభిషేకింపబడిన వారు. ఎందుకంటే దేవుని ఆత్మ మిమ్మల్ని పదే పదే ప్రేరేపిస్తా ఉంటది. నేనున్నానని మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? వాక్యం విన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యం పనిచేయదు. తెలుసా మీకు? అందుకే వాక్యం ఎవరు ఎత్తుకుపోతారట? వాక్యం ఎవరు ఎత్తుకుపోతారట? సాతాను ఎత్తుకుపోద్దట. పరిశుద్ధాత్మ దేవుడు సాతాను ఎత్తుకుపోతుందా? ఉందా బైబిల్లో? క్లియరా అండి? నేను ఎందుకు అభిషేకించిన అనటానికి ఆచారంగా అభిషేకించలే మిమ్మల్ని. నేను ఏదో అభిషేకించాలి కదా అని అభిషేకించలా. వాక్యం ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారమే మిమ్మల్ని నేను నడిపిస్తా వచ్చిన. అంటే వాక్యం వింటే ఒక దగ్గర పోయి ఇంకో దగ్గర పోయి వాక్యం వింటే ఆ సాలు సరిపోయింది, దేవుడు మాట్లాడాడు కాదు. వాక్యం వింటే నువ్వు విన్న వాక్యాన్ని కూడా సాతాను ఎత్తుకుపోద్ది. కానీ అభిషేకిస్తే అభిషేకాన్ని సాతాను ఎత్తుకుపోలేదు. హల్లెలూయా. అభిషేకాన్ని ఒక్కరే తీసేయగలరు నీ దగ్గర నుంచి. ఎవరు? అభిషేకించినోడే. హల్లెలూయా. అభిషేకించినోడే అభిషేకాన్ని తీసేయగలడు కానీ నీవు నేను తీసేసుకోలేదు. అందుకే దేవుడు ఆత్మచేత మిమ్మల్ని 31st రోజు నైట్ తన ఆత్మచేత మిమ్మల్ని నింపుకున్నాడు. అంటే ఎందుకు అభిషేకించినానన్న మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేని ద్వారా పనిచేస్తాడట? దేని ద్వారా పనిచేస్తాడు? వాక్యము ద్వారానే. నువ్వు విన్న వాక్యాన్ని ఎవరు గుర్తు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే. అంటే వాక్యము విన్నా కూడా వాక్యము నీలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సైలెంట్ కూర్చుంటాడు. మీరు వింటున్న వాక్యము అభిషేకముతో కూడినదై ఉండాలి. దేవుడు ఒక ఆత్మ మేమే నిలిచి ఉన్నప్పుడు, దేవుడు నమ్మినప్పుడు ఆ వాక్యము నీలో పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు అంతే. నీతి క్రియల బట్టి కాదు, పరిశుద్ధ క్రియల బట్టి కాదు, ఇంకేదో బట్టి అబ్రహాం క్వాలిఫికేషన్ బట్టి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించలేదు. జస్ట్ నమ్మాడంతే. నమ్మకం అన్నది అంటే దేవుడికి అబ్రహాం హృదయం బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చింది, పేరు చెప్పను నేను కానీ, ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సిస్టర్ వేరే ఏదో మాట్లాడాలని నా దగ్గర మాట్లాడుతా ఉంది. బట్ హోలీ స్పిరిట్ మాత్రం నాకు ప్రేరేపిస్తా ఉన్నాడు, నువ్వు ఆ టాపిక్ మాట్లాడు. నేను భోజనం చేస్తున్నాను, ఆ రోజు డిన్నర్ చేస్తా ఉన్నప్పుడు సడన్ గా నేను అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అని చెప్పేసి ఆవిడ హృదయంలో ఏదైతే అనుకుంటుందో నేను ఆ మాటలు చెప్పేస్తున్నా. కూర్చొని పడుకున్నది కాస్త అట్లా ఒరిగింది, కాస్త ఏం చేసినట్టు లేచి కూర్చొని నా మొహంకి వెళ్ళి ఇలా చూస్తాను క్వశ్చన్ మార్క్ పెట్టి. ఏమైంది అని అంటే, నేను నా హృదయంలో అనుకున్న మాట నీకెట్లా తెలిసి చెప్పు, నేను అదే అనుకుంటున్నానని నాకు భయం వేస్తుంది అక్క అని అంటే, ఒక చిన్న దైవజనురాల్ని నాకే దేవుడు ప్రేరేపించి మాట్లాడితే, దేవుడిని నమ్మితే నీ హృదయము, నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ జీవితం ఇంకెలా ఉండాలని దేవుడు చూస్తా ఉంటాడు. హల్లెలూయా. అంటే నిన్ను ఆయన ఎంత నమ్మితే నీ హృదయంలోకి అంత ఆయన తొంగి చూస్తా ఉంటాడు. నువ్వు నమ్మగలిగితే చాలా ఆశీర్వాదాలే నీ సొంతం అవుతాయి. నమ్మగలిగితే ఓన్లీ ఆశీర్వాదాలు నేను నమ్మండి, పరీక్షలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి. ఈ 2021 నేను చెప్పాను, పరిస్థితులు రావు అని చెప్పను, ఇంకా మంచి సమృద్ధిలోకి వెళ్తారని నేను చెప్పను. కానీ 2021 హెచ్ఎస్ఎస్ ఎలా ఉండబోతుందో మనకు బయలుపరిచినాడు దేవుడు ముందే. ఎలా ఉండబోతుంది అని చెప్పనంటే, ఆకాశము మంచు భూమి యొక్క సారం కలిగి మనం బ్రతుకుతాం అంతే. దేవుడు మాటను బట్టి మాత్రమే మనం ఆశీర్వదింపబడతాం తప్పితే ఈ లోక సంబంధమైన సోర్సెస్ బట్టి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా కూడా ఎవరికి అనంటే దేవుడి మీద నమ్మిన వారికి, దేవుడి మీద ఆధారపడిన వారికి మాత్రమే. ఈ ఆధారపడి నమ్మిన వాడు ఎలా ఉంటాడు అంటే, నీకొచ్చు నెక్స్ట్ నా పరిస్థితి ఏంటో అని బాధపడేటోడికి పని చేయదండి. దేవుడు స్పెసిఫిక్ గా నాతో చెప్పమన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. రేపు నా పరిస్థితి ఏంటో, ఎల్లుండి నా పరిస్థితి ఏంటో, తర్వాత నేను ఏమైపోతానో, నా ఫ్యూచర్ ఏంటో అనుకునేటోడికి దేవుడు స్పెసిఫిక్ గా చెప్పమన్నది ఏంటంటే, అలాంటి వాళ్ళకి ఈ వాక్యం పనిచేయదని చెప్పాను. నేను వాళ్ళ కొరకు ఈ వాక్యం చెప్పట్లేదు. ఆ వాక్యం ఇది యూట్యూబ్ లో కూడా వెళ్తుంది. స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను ఇది. ఎవరైతే వాళ్ళని గురించి వాళ్ళు చింతించుకుంటారో, వాళ్ళ భవిష్యత్తు గురించి చింతించుకుంటారో, ప్లీజ్ ఈ వాక్యం వాళ్ళకి కాదు. ఎవరి కొరకు తెలుసా? అరే కొత్తది రిఫ్లెక్సీ. అయితే ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, దేవా నీవే నా దిక్కు అని అంటారో, వారికి మాత్రమే వారి జీవితం ఎలా ఉండబోతున్నాడు దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకోబోతున్నారు? పరిస్థితులను బట్టి కాదట, తన ఆత్మను బట్టే బ్రతికింపజేయబోతున్నాడట. స్థితులను బట్టి కాదట, కాలాలను బట్టి కాదట, సమయాలను బట్టి కాదట. దేన్ని బట్టి అనంటే, కేవలం ఆయన ఆత్మ ద్వారా మనం బ్రతికించబోతున్నాడు. ఆయన ఆత్మ ఉంటే బతికేస్తామా? ఆకలి తీరిద్దా? డబ్బు వస్తుందా అని మీరు అనుకుంటారేమో. ఆయన మనతో ఉంటే ఎలా ఉంటుంది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను అడుగుతాను. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలోకి తీసుకొని వెళ్ళినాడు కదా, ఎలా పోషించినాడండి? ఎలా పోషించాడు? ఆకాశం తెరవబడింది, సముద్రం ఏం చేసిందట? పంపించిందంట. దేన్ని పంపించిందండి? ఆ సముద్రంలోంచి ఏమొచ్చినాయి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి? పూరెళ్ళు, పిట్టలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి పిట్టలు? ఆలోచించండి. పిట్టలు ఎలా వచ్చినాయి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి? వాళ్ళకి భోజనం కావాలి, మోషన్ సతాయించారు, మాకు ఫుడ్ కావాలని. దేవుడు ఒకసారి ఆకాశపు మన్నాను కురిపించారు. తర్వాత వాళ్ళు మాకు నాన్ వెజ్ కావాలని అడిగారు. ఆ నాన్ వెజ్ కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సముద్రం మీద నుంచి పిట్టలను పంపించాడు. పిట్టలకి ఎలా తెలుసండి అక్కడికి వెళ్ళాలని? క్లియరా? అర్థమవుతుందా నేను చెప్పేది? మళ్ళా డౌటా ఏంటి? కొంపదీసి అదేంటి పిట్టలే పంపించాడు, ఇంకేమైనా పంపించాడు అని అనుకుంటున్నారా? రిఫరెన్స్ కావాలా? అది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? పిట్టలే కదా తిన్నది, నాన్ వేసే కదా. కోడి ఉంటదే, కోళ్ళు, అవి చిన్న కోళ్ళు అనమాట. ఇక అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటికి ఆజ్ఞాపించాడట? పిట్టలకు ఆజ్ఞాపించాడట. ఎక్కడ ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావురం పెంచుకుంటా, ఒక 2-3 నెలలు పెంచుకుందామండి. నువ్వు ఆజ్ఞాపించు. ఏమని ఆజ్ఞ? ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ బ్రదర్ ఉన్నారు, పలానా కుమార్ బ్రదర్ని పిలుచుకొని రాపో అని పంపించి నేను పోతుందా?
పోతుందా? పోనీ మీరు చెప్తే పోతుందా? ఎన్ని పిట్టలంట? పాలెం మొత్తం నిండిపోయినాయట పిట్టలతో. అంటే దేవుడు మాట ఇచ్చినాడు వాళ్ళని పోషిస్తానని. సముద్రం నుంచి పిట్టలని పోయి వాళ్ళ దగ్గరికి వాలినాయి. వాళ్ళు పోయి తెచ్చుకున్నారా? అవి వచ్చి వాళ్ళ దగ్గర వాలినాయా? ఇది ఈ సంవత్సరం 2021. హల్లెలూయా. వెతుక్కుంటూ మీ దగ్గరికి దేవుడు పంపించే ఆశీర్వాదాలు హెచ్చి చేసి ఆశీర్వాదాలు. దేవుడు నాకు కరెక్ట్ గా 31st రోజు నైట్ 9:30కి నాతో దేవుడు మాట్లాడాడు ఒక ప్రవచనము. కరెక్ట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను ఆ ప్రవచనం నెరవేర్పు చూస్తున్నాను. హల్లెలూయా. ఇది మన దేవుడు మాట. చిన్న మాట ప్రామిస్ నాతో ఒక్క రోజు గడవక ముందే నా దేవుడు ప్రారంభిస్తే మీ జీవితాలతో దేవుడు ఈ రోజు మాట్లాడబోతున్న మాట. ఆయన మాట పలికితేనట పిట్టలు కూడా వెతుక్కుంటూ దేని కొరకు వచ్చినాయి? వాళ్ళు చంపుకొని తినటం కోసం వచ్చినాయి. క్లియరా? వాళ్ళు పెంచుకోనికి రాలా, అవి వాళ్ళతో ఆడుకోనికి రాలే, వాళ్ళకి ఆహారం అవటానికి వచ్చినాయట. ఎగురుకుంటూ వెతుక్కుంటూ నీకు ఆహారము, నీ పరిస్థితి అన్ని కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే నిన్ను తృప్తిపరచడం. ఈ 2021 కూడా దేవుడు నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడి నీవే నా ఆశ్రయ దుర్గము అని ఆధారపడేవాడి జీవితమే ఇలాగే ఉంటుంది. యేసన్న గారు సేవకు వచ్చినప్పుడు అసలు ఆ సేవకు రావటానికి ఆయనకి అవకాశమే లేదు. పిచ్చోడైపోయి పందుల మధ్యలో, అందరు తినేసిన ఎంగిలి ఇస్తరాకుల మధ్యలో పడేసిన అన్నం ఏరుకుంటూ తినేవాడంట. అలాంటి యేసన్న గారిని దేవుడు ఒక్కసారి ఆకాశం తెరిచి ఆయన వెలుగు ఆయన మీద పడినప్పుడు ఈ రోజున ప్రపంచమంతా యేసన్న మినిస్ట్రీస్, హోసన్న మినిస్ట్రీస్ ప్రపంచమంతా విస్తరించి, ఒక పిచ్చోడు రక్తం కక్కుకొని చచ్చిపోవాల్సిన వాడు, అది మన పిలుపు, అది మన ఆయనకు విశ్వాసం. అంటే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను దేని కొరకు నియమిస్తున్నాడు, దేని కొరకు సిద్ధపరుస్తున్నాడంటే ఆయన నమ్ము చాలు. హల్లెలూయా. నమ్మితే చాలు. అబ్రహాము నమ్మాడంతే దేవుని వాగ్దానాన్ని చూసినాడు. ఈ రోజు నమ్మే వాళ్ళ జీవితాల్లోకి దేవుడు ఆ అభిషేకంలోనికి దేవుడు మిమ్మల్ని నన్ను నడిపించును గాక. నేను త్వరగా క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎందుకంటే నేను మళ్ళీ నా కామెంట్ అలైన్ చేయాలి కాబట్టి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త ఇప్పటి వరకు మాట్లాడినంత రీమావడండి, అది మాత్రం నేను ఏం రాయలేదు ఇక్కడ. బట్ దేవుడు మాట్లాడినాడు కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు తన వాక్కు నా నోట పెట్టుడు ద్వారా నేను మాట్లాడిన మాటలన్నీ కూడా 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయం 30వ వచనం. 12:30 12వ అధ్యాయము 30వ వచనము. 12వ అధ్యాయం 30వ వచనం చదువుదామండి. నేను స్పష్టంగా చదువుతున్నాను. ఈ లోక జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. ఇంకోసారి చదవనా? ఇంకోసారి చదువుతున్నాను, స్పెసిఫిక్ గా చదువుతున్నాను ఆ మాటలు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. మనం ఏ లోకపు జనులు? మన ఏలియన్సా? ఎవరికి రాశాడు ఇది? మనకే కదా రాశాడు. ఏమైనా బైబిల్లో తప్పు ప్రింట్ ఏమైనా అయిందా? నా బైబిల్లో అయితే ఇది కరెక్ట్ అనుకుంటున్నా. మీ బైబిల్లో కూడా సేమ్ ఉందా? అయితే మీరు ఏలియన్స్ కాదు, నేను అంతకంటే కాదు. అంటే ఈ లోకపు జనులు వీటి గురించి ఆలోచిస్తారట. అంటే కిందేమంటున్నాడు, దాని అర్థం ఏంటి? నువ్వు ఈ లోకానికి సంబంధించినవి కాదు అని అర్థం. మన లోకం ఏ లోకం? పరలోకమే. మరి ఇక్కడ ఎందుకున్నాం? వెళ్ళిపోవాలిగా. పరలోకమే మన లోకం. మరి ఇక్కడ ఎందుకు? వెళ్ళిపోదాం కదా, వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళలేదు మనం? పరలోకం ఎప్పుడు పోతాం? పరవాసిని జగమున ప్రభా అని అప్పుడు వాడతారు. మన పరలోక వాసులమే. ఎక్కడుంది పరలోకం? ఇది అంటే అర్థం ఏంటి? ఇక్కడనే, ఈ లోకంలో కాదు, ఇంకో లోకంలో నువ్వు ఉన్నావు. ఆ లోకం వైపు చూడకు, ఈ లోకం వైపు చూడు అని అర్థం. అంటే మనము చదువుతున్న బైబిల్ కూడా ఈ లోకం గురించి మాట్లాడట్లే, నువ్వు ఉంటున్న ఇంకో లోకం గురించి మాట్లాడు కదా. చూద్దాం ఇంకోసారి ఆ వచనాన్ని చూద్దాం. చూడండి, ఇంకోసారి ఆ వచనం చూద్దాం. చూడండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు,
ఇవి మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. మన తండ్రికి తెలుసంట మీరు ఈ లోకపు జనులు కాదని తెలుసట, మీరు ఈ లోకంలో వాటిని వెతకొద్దని అది కూడా మీ తండ్రికి తెలుసంట. మరి ఏం చేయాలి మనం? మన తండ్రికి తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం చూద్దాం. చూడండి, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. ఎక్కడ వెతకాలి ఆయన రాజ్యాన్ని? ఎక్కడ వెతకాలి ఆయన రాజ్యాన్ని? దేవుని ఇది ఆ ప్రత్యక్షత నేను చెప్పాను ఆల్రెడీ. సంఘమే దేవుని యొక్క రాజ్యం. అది ఎంతమంది గుర్తుందండి? మన సంఘమే దేవుని రాజ్యం అని ఒక రెవల్యూషన్ చెప్పినాం అప్పుడు. ప్రత్యక్షత గుర్తుందా? అది రికార్డ్ కూడా అయింది, యూట్యూబ్ లో కూడా వెళ్ళినట్టుంది ఆ మెసేజ్. అంత గుర్తు లేనట్టు. అవునా మధు, గుర్తుందా నీకు ఆ మెసేజ్? మన సంఘమే దేవుని యొక్క రాజ్యం అని. సరే సరే చూద్దాం. చూడండి, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏం అనుగ్రహించడానికంట? రాజ్యాన్ని అనుగ్రహించడానికంట. ఎక్కడుందట ఆ రాజ్యం? ఎక్కడుంది ఆ రాజ్యం? చూద్దాం ఆ రాజ్యం ఎక్కడుందో. చూడండి, లూకాసు వార్త 17 అధ్యాయం. లూకాసు వార్త 17 అధ్యాయం 21వ వచనం. లూకా 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుందట దేవుని రాజ్యం? మన మధ్యలోనే ఉందంట. అంటే దేవుని రాజ్యాన్ని, ఈ రాజ్యాన్ని ఇంకొక రాజ్యం రూల్ చేస్తా ఉంది. ఆల్రెడీ నేను ఎలీషా గురించి చెప్పినాను అప్పుడు. ఈ రాజ్యాన్ని ఇంకొక రాజ్యం ఎలా రూల్ చేస్తుందో, ఎలీషా చుట్టూ ఏ విధంగా దేవుని సన్నిధి, దేవుని యొక్క సేన ఎలా కమ్ముకొని ఉందో, నీ చుట్టూ నా చుట్టూ కూడా అంతే కమ్ముకొని ఉంది. దేవుని రాజ్యం ఎట్లుందట? నిన్ను నన్ను కమ్ముకొని ఉందంట. నీ చుట్టూరే దేవుని రాజ్యం ఉన్నదంట. దేవుడిచ్చిన ప్రత్యక్షత మనకది. అంటే దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది. అంటే దేవుడు అందుకే పైన మత్తయి, ఇప్పుడు మనం చదివిన రెఫరెన్స్ లో ఒక మాట మాట్లాడినాడు చూడండి. దేని గురించి చింతిస్తున్నారంట వాళ్ళు? చూద్దాం. అదే లూకాసు వార్త 12వ అధ్యాయం. 24వ వచనం, 22 నుంచి చూద్దాం. చూడండి 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లాను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుము అని ప్రాణమును గుర్చి అనను, ఏమి ధరించుకున్న దేహమును గుర్చి చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? కాకులు సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవో, వాటికి గరసలేదు, కొట్టులేదు, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే పక్షులతో మనల్ని పోల్చినాడు. అంటే పక్షులను ఒకసారి చూడండి, అవి విత్తవు, కోయవు, ఎలా ఉన్నాయో వాటిని నేను పోషిస్తున్నాను కదా, వాటినే నేను పోషిస్తున్నా. అంటే మిమ్మల్ని నేను పోషించనాను. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏం ధరించును కదా ఆలోచించుకోవద్దు అన్నాడు. ఎందుకు ఆలోచించుకోవద్దు అన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు పిలిచినప్పుడు ఆయన ఆలోచించుకోలేదు కాబట్టి. ఆయన ఆలోచించాడా ఇశ్రాయేల్ ప్రజల గురించి వచ్చేటప్పుడు? 6 లక్షల కాల్బలము, పిల్లలు ఆడవాళ్ళు కాకుండా ఇంతమంది వచ్చిన దేవుడు ఆలోచించాడా? ఆయన ఆలోచించలేదు కాబట్టి నిన్ను కూడా ఆలోచించొద్దు అంటున్నాడు. అలాగని చెప్పేసి ఇంట్లో మంచిగా తినకుండా తాకుండా పడుకుందామని అది కాదు నేను చెప్పేది. నేను చెప్పే రాజ్యం ఏది అంటే పరలోక రాజ్యం ఒక ప్రత్యక్షత గురించి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుడి మీద నమ్మటము, దేవుడి మీద డిపెండ్ అవటం, పరలోకముల నుంచి ఈ లోకంలో బ్రతకడం మీకు నేర్పిస్తున్నారు. ఆ బ్రతకడం ఎలా బ్రతుకుతావంటే నమ్మితే బ్రతుకుతావంతే. అందుకంటాడు, నువ్వు నమ్మితే చాలు, ఆయన కార్యాలను చూస్తావంతే. అంటే ఆ సూపర్ న్యాచురల్ రీలం ఎలా ఉంటుంది? యేసు ప్రభువారు అదే రీలంలో బ్రతుకుతూ వచ్చాడు. చూద్దామండి మత్తయి సువార్త చూడండి. ఇది మళ్ళా ఇదే అధ్యాయంలోకి నేను వస్తాను. ఈ 2021 కేవలం నమ్ముట ద్వారా అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడ్డాడు, నమ్మి ఆశీర్వదింపబడినాడు అంతే. నమ్మి తన జీవితాన్ని ఇచ్చేసినాడు అంతే. నమ్మి తన అన్నిటిని వదులుకొని ప్రభువుని వెంబడించినాడు అంతే, కేవలం నమ్మడం ద్వారా. చూడండి అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటి అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏం చేసిందట? అప్పటి వరకు ఎవరున్నారంట దేవునితో? సాతాను ఉంది యేసు ప్రభు వారితో. అప్పటి వరకు ఏం చూపించింది? ఈ లోక రాజ్యాలన్నీ చూపించింది. కానీ తర్వాత సాతాను వెళ్ళిపోయాక ఎవరు వచ్చి మాట్లాడుతున్నారట? పరిచర్య చేస్తూ వచ్చినారట. అంటే దేవుని దూతలు, ఈయన పరలోకానికి వెళ్ళారా? పరలోకం నుంచి దూతలు వచ్చినాయా? ఈ 2021 అదండి. హల్లెలూయా.
అసాధారణమైనటువంటి దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆనుకొని జీవించాలని ఆశపడి ఆరాట పడేవాడికి ఏంటి అంటే దేవుడు తన రాజ్యం యొక్క శక్తిని, తన రాజ్యం యొక్క మహిమను, ప్రభావాన్ని నీ ద్వారా నా ద్వారా లోకానికి చూపించుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ రీలంలోనికి మనం వెళ్ళాలని ఆశపడినోడు ఎలా ఉంటాడంటే కేవలం ప్రభువే నా ఆధారము, ప్రభువే నా దిక్కు అని ముందుకెళ్తాడు. పరిస్థితులు చూడడు, స్థితులు చూడడు, కాలాలు చూడడు, సమయాలు చూడడు. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ ఎంత సంపాదించుకున్నాడని నేను యూట్యూబ్ లో నేను స్క్రోల్ చేస్తా ఉంటే మైకేల్ జాక్సన్ ఇల్లు వేలానికి పెట్టారు కదా, కొన్ని వేల కోట్లు కదా, లక్షల కోట్లు కదా, ఎన్నో. ఆయన వేసుకున్న బట్టలు కూడా వజ్రాలే కదా, బటన్స్ డైమండ్స్ తో ఉంటాయి బటన్స్. ఏం ఏం చేస్తున్నారండి? మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత అన్ని వేలం వేసినారు, అన్ని సంపాదించుకున్నాడు భూమి మీద. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? అన్ని వదిలేసుకొని పోయినారు, వాటి అమ్మేసుకుంటున్నారు. కానీ ఒక్క భక్త సింగ్ అంకుల్ తనకున్న ఆస్తి, తనకున్న సమృద్ధి అన్ని వదిలేసుకొని వచ్చినాడు. ఎన్ని వేల మంది, లక్షల మంది సేవకులు లేవనెత్తారు. హల్లెలూయా. ఆయన మనుషుల్ని అందరిని కోల్పోయినాడు, భక్సింగ్ అంకుల్ మనుషుల్ని సంపాదించుకొని వెళ్ళిపోయినాడు. అంటే ఒక్కసారి దేని కొరకు నువ్వు కమిట్ అవుతున్నావు దేవుడి దగ్గర, దేని కొరకు నమ్ముతున్నావు. చెప్పాలంటే క్రైస్తవ్యాలు నిజంగా దేవుని నమ్ముతున్నామంటాం, కానీ దేవుడిని అసలు నమ్మలేము, అస్సలు నమ్మలేము, అస్సలు నమ్మలేము మనం. అంటే మనల్ని మనకున్న కొన్ని సంవత్సరాల జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేము, కొన్ని సంవత్సరాల జీవితాన్ని మనకి ప్రభు కొరకు ఇవ్వలేము. కానీ దేవుడు తన జీవితాన్ని మన కొరకు ఇచ్చేసినాడు. యేసు ప్రభు వారు మనం ఇవ్వలేము మన జీవితాన్ని. కానీ బక్సింగ్ అంకులు తన జీవితాన్ని దేవుడి కొరకు ఇచ్చేసినాడు. అనేక మంది జీవితాలను పంట కోసినాడు ఆయన. హల్లెలూయా. అంటే మనం దేని కొరకు దేవుడి కొరకు విత్తుతామో ఈ 2021 దాని కొరకు దేవుడు నిన్ను విస్తారంగా పంట కోసుకోబోతున్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మి చూడు, నీ దేవుడు ఏంటో నమ్మి చూడు. దేవుని అపవాది స్థితి శోధింపబడిన తర్వాత దేవుని రాజ్యంలో ఉన్న దూతలు వచ్చి ఈ రాజ్యంలో పరిచర్య చేసినాయి అంట. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మి వస్తావో దేవుని రాజ్యం నీ పక్షాన్ని పరిచర్య చేస్తావు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది దేవుడు ఈ 2021 మనుషులతో కాదు కానీ దేవుని రాజ్యముతో మనల్ని పోషించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషులతో కాదంట, ఈ లోక సంబంధమైన సోర్సెస్ తో కాదంట, పరలోక సంబంధమైన సోర్సెస్ తో మనల్ని పోషించటానికి, జీవించటానికి, ఆత్మలో ఆనందించడానికి నడిపించబోతున్నాడట. ఆ ప్రత్యక్షతే ఇక దేవుని రాకడ అతి సమీపం అని కొన్ని సంవత్సరం నేను చిన్నప్పటి నుండి చెప్తానే ఉన్నారు. కానీ సూచనలు ప్రారంభమైనవి. ఇది స్టార్టింగ్ కూడా కాదు, ఇంకా స్టార్టింగ్ కూడా చెప్పాలంటే. అంటే స్టార్టింగే కాదంటే ముందున్న దినాలు ఎలా ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. బ్రతుకుట మనం ప్రభు కొరకు బ్రతికితే దేవుడు మన కొరకు బ్రతుకుతాడు. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు ఏం చేసినాడు? తన జీవిత కాలం అంతా ప్రభు వెంబడిస్తూ వచ్చినాడు. మీకు అర్థమైందా? అబ్రహాము వెళ్ళిన చోటకల్లా దేవుడు వెళ్తూ వచ్చాడు. దేవుడు వెళ్ళిన చోటకి అబ్రహాం వెళ్ళలేదండి. క్లియరా? అబ్రహాము దేవుడిని నమ్మి బయటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుంచి దేవుడు కూడా వెళ్తూ నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడ వరకు నడిచినాడు? ఇక్కడ వరకు నడుస్తా ఉన్నాడు. ఇంకా నాతో వరకు నడుస్తూనే ఉన్నాడు. అంటే నువ్వు దేవునితో నడవాలా, ఆయన నీతో నడుస్తాడా? ఈ 2021 దేవుడు నీతో నడవబోతున్నాడు. ఇప్పటి వరకు అన్ని బోధలు ఎలా విన్నాం మనం దేవుడితో నడవాలా. ఇప్పుడు దేవుడితో కాదు, దేవుడే మనతో నడుస్తున్నాడు. హల్లెలూయా. మనతో నడవబోతున్నాడు. ఈ 2021 దేవుడి గొప్ప కృపను మనకి ఇవ్వబోతున్నాడు ఆయన మీద ఆధారపడినప్పుడు. చూడండి అదే 12వ అధ్యాయము లూకాసు వార్త. అందరికి ఆశ ఉందండి, దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుడి కొరకు ఏ విధంగా పని చేయాలి, దేని కొరకు ఏదో ఒక విధంగా నేను కష్టపడాలి, నేనేంటో చూపించాలి, కొంచెంలో నాకు కలిగిన దాంట్లో కొంచెం అన్నా సరే దేవుడి కొరకు నేను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటదండి. కానీ వారు ఎలా అంటే ఎక్కడ అది సంతృప్తికరమైన జీవితంగా లేదు అని అంటే వాళ్ళ ఇష్టానుసారంగా చేయాలనుకుంటారట. వాళ్ళ హృదయానికి ఏం తోస్తే చేయాలనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తే చేయాలనుకుంటాకి లోబడి. లాస్ట్ టైం నేను 2-3 డేస్ బ్యాక్ వరకు నేను ఒక మాట దేవుడిని అడిగిన, ప్రభా నిజంగా నువ్వు కావాలనుకో, నిజంగా నేను వెంబడించేటోడు ఉన్నాడు భూమి మీద అనిపించింది. భూమి మీద మీన్స్ నా సంఘంలో కానీ నాకు తెలిసిన వారు మాత్రమే. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరి సోర్సెస్ ని బట్టి, ఎవరికున్న పరిస్థితులు బట్టి వారిని వెంబడించాలనుకుంటారు. కానీ నిజంగా నీ కొరకే ప్రభా అనేటోడు నాకైతే ఎవరు కనిపించట్లేదు అయ్యా అని చెప్పిన దేవుడికి. అంటే నేను
అంత నేనే అంత పర్ఫెక్ట్ అని కాదు. నిజంగా నా హృదయం అంత ఆరాటపడింది. 3, 4 డేస్ నుంచి నా హృదయం అంత కలవరంగా ఉండే. నీకు మాటలు మాత్రమే ఉన్నాయి గానీ, ఒక సమయం వచ్చినప్పుడు నీ కొరకు నిలబడేటోడు ఒక్కడు లేడు ప్రభా అని చెప్పి. లిటరల్లీ నేను 3 డేస్ బ్యాక్ నేను అదే చెప్పా దేవుడి కొరకు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అందుకే దేవుడు నాకిచ్చినట్టున్నాడు కౌంటర్ ఇది. అందుకే వాళ్ళు ఉండలేరు కాబట్టి శాంతి నేనే వస్తున్నాడు. హల్లెలూయా! ఆళ్ళంటూ ఉండలేరు కాబట్టే ఆయనే దిగొస్తున్నాడంట. అందుకే అంటున్నాడు అబ్రహాము దగ్గర నుంచి నేను నడిచినాను గానీ అబ్రహాము నాతో నడవలే అన్నాడు. ఇస్సాకుని వెతుక్కుంటూ వెళ్ళాడు. యాకోబుని వెతుక్కుంటూ వెళ్ళాడు. యోసేపుని వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసయ్య నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడి వరకు వచ్చాడంటే కల్వరి కొండ వరకు వచ్చాడు. అక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి తరతరాలకు సరిపడి ఇచ్చేసి పోయినాడు. ఇది మన దేవుడు. ఈ రోజున ఈ 2021 మొత్తం నీకు మనుషులు పరిస్థితులు ఏ విధంగా రాని కానీ ఆయన నిన్ను మాత్రం వెతుక్కుంటూ రాబోతున్నాడు. వెతుక్కుంటూ నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఎలాగంటే మాటలతో కాదు కానీ ఆయన శక్తితో మనం చూడాలని దేవుడి యొక్క ప్రత్యక్షత అయింది. భూమి మీద తన రాజ్యాన్ని మనం ఎలా అనుభవించవచ్చు, ఆయన నమ్మితే చాలు ఎలా అనుభవిస్తాం అసాధారణమైన కార్యాలు. చూడండి ఐజియా 60 యెషయా గ్రంథము 60 అధ్యాయము. యెషయా గ్రంథము 60 అధ్యాయము. యెషయా గ్రంథము 60 అధ్యాయము. యెషయా గ్రంథం 60 అధ్యాయము 1వ వచనం నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడము భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా! చీకటి అంతా కమ్ముతుందంట, చీకటి ఉందంట గాని నీ మీద మాత్రమే వెలుగుందంట. క్లియరా అండి? అంటే భూమి మీదనే దేవుని యొక్క రాజ్యం యొక్క సన్నిధి నిన్ను ఆవరించే సంవత్సరం. నువ్వెంతగా దేవుని నమ్మితే అబ్రహాముని కృప కమ్మినట్లుగా, అబ్రహాముని మహిమ కమ్మినట్లుగా ఏ రోజు నువ్వు నమ్మగలిగినంతగా దేవుడికి లోబడితే ఈ సంవత్సరము లోకం అంతటా చీకటి ఉంటే మరి ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రమే వెలుగు ప్రకాశిస్తాం. ఏమిటి ఆ వెలుగంటే ఆయన రాజ్యముని యొక్క కిటికీలు నీ మీద తెరవబడి, ఆయన రాజ్యము నీ మీద తెరవబడి ఉంటది. ఎలా అంటే ఎలీషా మీద తెరవబడినట్లుగా, యేసయ్య మీద తెరవబడినట్లుగా దేవుడు ఈ రోజున ఈ హెచ్జెసి మినిస్ట్రీస్ యొక్క ప్రత్యక్షతలో లోకమంతా చీకటి ఉండని పరిస్థితి, చీకటి మీన్స్ ఏ స్థితులు అన్నా కానివ్వండి, ఏ పరిస్థితులు అన్నా కానివ్వండి, కానీ ఆయన మాత్రం మేము ప్రకాశించడానికి ఆయనే వస్తున్నాడట, ఆయనే దిగి వస్తున్నాడట. ఎందుకంటే మళ్ళీ క్లియరా, నీ మీద అని స్పెసిఫిక్ గా అని మాట్లాడుతా ఉన్నారు. నీ మీద అంటే అర్థం నీ పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ వెలుగు ఎంత ప్రొటెక్ట్ చేయబడిన వెలుగో చూడండి, కొలత వేయబడిన వెలుగు. మళ్ళా ఏమాత్రం పక్క కట్టుకోదు, ఇటు రాదు, నీ మీదే పడతా ఉంటుందంట. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు వేరుపరుచుకున్నాడో తెలుసా? ఆకాశం మన్నా పరలోక సంబంధమైన వాగ్దాన సంబంధమైన ఆహారం వాళ్ళు తినాలనే. పొరపాటును కూడా ఐగుప్తులు ఒక్కడు కూడా తింటానికి వీలేదు. అందుకే ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? అరణ్యంలో తీసుకొచ్చి పెట్టాడు. కష్టకాలము, లేమి కాలము, చీకటి కాలము దేనికి సాదృశ్యం అంటే నిన్ను ప్రత్యేకపరిచే సాదృశ్యం. ఎందుకు ప్రత్యేకపరచుకుంటే అక్కడే ఆకాశం తెరవబడుతుంది. యాకోబు ఒక్కడే, అప్పుడే పరలోకం తెరవబడింది. ఇశ్రాయేలీలకు మాత్రమే పరలోకం తెరవటం కోసమని వాళ్ళు తెచ్చేసుకున్నాడు బయటికి. ఆయన ఈ రోజున ఈ 2021లో నీ మీద ఆయన ఆకాశం తెరవబోతున్నాడు. హల్లెలూయా! ఆయన ప్రత్యక్షత తెరవబోతున్నాడు. ఐజియా 60లో దేవుడిచ్చిన ప్రవచనాత్మకమైన ఈ మాట ఈ సంవత్సరం అంతా కాదు, రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి అభిషేకంతో దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచుకోవాలనుకుంటున్నారు. మీరు ఎంతగా నమ్మగలిగితే చూడండి, నేను నిన్న ఒక న్యూస్ చూశాను. ఏంటి అంటే చైనా వాళ్ళట కృత్రిమంగా చేయబడిన సూర్యుని క్రియేట్ చేసుకుంటున్నారట. ఇక్కడ కూడా దగ్గర ఇక వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసినారు. చైనా వాళ్ళే కదా, చైనా సూర్యుడు కూడా వస్తున్నాడు మనకి. అంటే కృత్రిమంగా ఒక లోకంలో ఉన్న మనిషి ఇంకొక సూర్యుని సృష్టించుకుంటే నీ దేవుడు నీకోసం ఇంకో రాజ్యం పెట్టాడంటే అది మాత్రం లోకం నమ్మదండి. అది మాత్రం అస్సలు నమ్మదు. ఈ లోకంలో ఇంకో లోకం ఏంటి, దేవుడు ఏంటి అసాధారణంగా పోషించడం ఏంటి. చైనా వాడు దాన్ని ఏమంటారు, సౌత్ కొరియా వాళ్ళు అంటే కృత్రిమంగా వాళ్ళు క్రియేట్ చేసిన సూర్యుని నమ్ముతారు. కానీ నీ మీద చూడండి, ఈ వచ్చిన మనం చెప్పామనుకోండి, మరి అక్క మరీ చాలా గుడ్డిగా తీసుకెళ్ళిపోద్ది, సంఘాన్ని అయితే అసాధారణంగా నమ్మండి అంటదని. మళ్ళీ నావేనైతే టక్కన రాళ్ళే నీకు రెడీగా ఉంటారు ఇట్లా పట్టుకొని.
కానీ కొరియా వాడు సూర్యుడిని చేశాడంటే మాత్రం సూపర్, అసలు ఏం టెక్నాలజీ, ఏం విజడం దేవుడు ఇచ్చినాడు అంటాడు. అరే అవి కావాలన్నా మేము పరలోకం తెరవబడి ఉందంటే మాత్రం ఎవరు నమ్మడండి. మరి అక్క అంత డెప్త్ చెప్పాలి కానీ ఓవర్ డెప్త్ చెప్తుంది అక్క, లోపల తోసిపడేస్తుంది అందరిని అంట. కొరియా వాడిని మాత్రం బాగా నమ్ముతారు. కానీ దీనికి అన్నిటికంటే ముందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకి. చూద్దామా, చూడండి. యెషయా 60 అధ్యాయము, యెషయా 60 అధ్యాయము 19వ వచనం. యెషయా 60. కొరియా వాడికి అంత జ్ఞానం ఉంటే నా దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండాలా? చూడండి. ఇక మీదట 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడికను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. హల్లెలూయా. ఏంటట? మీకోసం ఒక సూర్యుని క్రియేట్ చేసినాడట ఆయన. ఈ లోక సంబంధమైన సూర్యుడు కాదంట. కొరియా వాడు సూర్యుడు అసలే కాడట, అది పరలోక సంబంధమైన నీతి సూర్యుడట. ఆయన నీ మీద నీకే వెలుగుగా ఉంటాడట. ఈ లోక సంబంధమైన సూర్యుడు ప్రకాశింపకపోయినా, ఈ లోక సంబంధమైన చంద్రుడు ప్రకాశింపపోయినా కూడా ఆయన మాత్రం నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. కొరియా వాడికి కొంచెమన్నా విజరం ఉండాలా. ఏంటి అని అంటే, ఆయన సూర్యుడిని ఎందుకు క్రియేట్ చేసుకున్నాడు అంటే సూర్యుడికి రాడా? ఆడ దేశం మీద సూర్యుడు ఉండడా? ఎందుకు చేసుకున్నాడు ఆలోచించారా? నైట్ కూడా చంద్రుడిలా ప్రకాశింప చేసుకోవాలి, చంద్రుడు అవసరం లేదు, సూర్యుడే వెలిగించుకుందామని. నీ దేవుడు ఇంకా స్మార్ట్. వాడు చంద్రుడిని ఆపగలడా, పోనీ చీకటిని ఆపగలడా? సరే, సూర్యుడిని క్రియేట్ చేసుకున్నాడు, చీకటి ఉంది కాబట్టి నైట్ పెట్టుకున్నాడు. మరి పగలు చంద్రుడిని పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటాడా? చీకటి చేస్తాడా? కొరియా వాడు చీకటిని చేస్తాడా? సూర్యుడిని చేసినాడు. సరే, ఆ దేవుడు ఇచ్చిన టెక్నాలజీని బట్టి సూర్యుడిని అన్ని విధాలుగా వాడు క్రియేట్ చేసుకున్నాడు. చీకటిని క్రియేట్ చేసుకోగలడా? అందుకే దేవుడు మనకు ముందుగానే ఇవన్నీ కాదు, నీకోసం నేను ఒకటి క్రియేట్ చేసిన, ఏంటంటే ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆయన రాజ్యమే నీ మీద తెరుస్తాడట. అందుకే దేవుడు ఈ కొరియా వాడి కంటే ఇంకా సూపర్ స్మార్ట్ ఎవరు తెలుసా? దేవుడే. అసలు సూర్యుడే లేకుండా ప్రకాశిస్తుందట పరలోకం అంతా. చూద్దామా అండి? చూడండి. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 21 కాదక్క. చూడండి, 22 అధ్యాయము, ప్రకటన గ్రంథము 22 అధ్యాయం, ప్రకటన గ్రంథము 22 అధ్యాయం. ఇక ఎన్నడూను రాత్రి ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్యుని కాంతి అని వారికి అక్కర్లేదు. హల్లెలూయా. ఏంటంట? రాత్రికి ఎన్నడూ ఉండదంట. ఇది ఏ కొరియా వాడు, ఏ చైనా వాడు, ఏ ఇండియా వాడు, ఏ అమెరికా వాడు కూడా ఏమి చేయలేడండి. రాత్రి ఉండకుండా దాన్ని ఎవడు ఆపలేడు. ఆపగలడా? కానీ దేవుడట ఇక రాత్రి ఎన్నడూ లేకుండా, ఇక చూడండి, దీపకాంతి అను సూర్యకాంతి అను. సూర్యుడు కూడా అవసరం లేదంట పరలోక రాజ్యంలో. సూర్యుడు లేడంట, చీకటి లేదంట. ఎవరు ప్రకాశిస్తున్నట్లంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు. హల్లెలూయా. ఈ వచనం చూసినారు కదా? ఐజా 60లోకి రండి. ఇది లాగే పెట్టుకొని ఐజా 60లోకి రండి. మేమేనా ఏం తెరవబడుతుంది? మీ ప్రత్యక్షత ఏంటి? దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించబోతున్నాడు ఈ 2021? నమ్మిన వారికి మాత్రమే. చూద్దాం. 20వ వచనం, 19, 20 అందరం కలిసి చదువుకుందామా? మీ బైబుల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. సొలొమోన్ తప్ప రే నువ్వు చదివిన అనుకో, కొత్త బైబుల్ వస్తుంది, నువ్వు చదవకు, జస్ట్ విను అంతే. ఓకే, చూద్దాం. 19, 20 వచనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సైలెంట్ లో పెట్టేసారు. ఓకే. ఇక మీదట పగలను సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఇది ఎక్కడ చదివాం మనం? ప్రకటన 22 అధ్యాయంలో చదివినాం. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత, ఐజా 60 యొక్క ప్రత్యక్షత ఈ రోజు మనకు జరగబోతా ఉంది. హల్లెలూయా.
అంటే నువ్వు ఈ భూమి మీద పరలోక సంబంధమైన దేవుని జీవమును, దేవునితో సహవాసమును మనము అనుభవించటం కోసమే దేవుడు ముందుగా నిర్ణయించినాడు. ఇక చీకటే లేని, సూర్యుడే లేని ఆ మహాప్రకాశము మనకు ప్రకాశంగా ఉంటుందంట. అంటే అర్థం ఏంటంటే దేవుడే నీకు వెలుగై, దేవుడే నిన్ను నిత్యము నడిపిస్తాడని అర్థం. నీ ప్రతి పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆయన నీతో నడుస్తాడని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నువ్వు నాతో నడువు అని చెప్పట్లేడు. ఎందుకంటే ఆయనతో నడుస్తానన్నవారు ఆయన చేయి విడిచిపెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నాకు తెలుసు ఎంతో మంది దేవుని సేవకు సమర్పించుకొని ఆయన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయినోళ్ళు కేవలం ఈ లోక సంబంధమైన స్వల్పమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం దేవుడిని విడిచిపెట్టి కృతజ్ఞత లేని సేవకులు నేను ఎరుగుదును. కానీ నా దేవుడు ఎంత కృతజ్ఞత కలిగినోడంటే ఆయన చేయి విడువడంతే, ఆయన మన చేయి విడువడంతే. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అందుకే దేవుడు విడిచిపెట్టని దేవుడు విడువని అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ఈ రోజున దేవుని మనం నమ్మితే చాలు, ఆయన నీతో నాతో నడవడానికి ఇష్టంగా ఉన్నాడట. ఆ డేస్ లోనికి మనల్ని ఎంటర్ చేయబోతుంది. హల్లెలూయా. అంటే పరలోకము యొక్క ప్రత్యక్షత, ఈ సూర్యుడు లేని, ఈ చంద్రుడు లేని ఈ ప్రత్యక్షతలు ఎవరుంటున్నారండి? ఎవరుంటున్నారు? ఆయన ప్రకటన 22 అధ్యాయం చదివించాను కదా. దేవుడు ఒక్కడే ఉన్నాడు, పరలోకంలో ఎవరు లేరా? పరిశుద్ధులు. మా వాళ్ళకి విశ్వాసం బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది, మనమే ఉన్నాం. వెరీ గుడ్. పరలోకంలో ఎవరున్నారు? పరిశుద్ధులు, ఆత్మలు, దూతలు, సెరేపులు, కెరేపులు, సూర్యుడు లేని, చంద్రుడు లేని ఆ రాజ్యము ఇప్పుడు మనం మేము తెరవబడితే ఎవరితో సమానంగా ఎంచుతున్నాడు మనల్ని? ఆ పరిశుద్ధులతో సమానంగా ఎంచి ఆ జీవాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు యాకోబు మీద నిచ్చెన వేసినాడు, పరలోకానికి కిందికి వచ్చిపోయిన ఆయన అని. పరలోకానికి కిందికి పైకి దూతలు ఎక్కిపోవటం దిగిపోవటం, పరలోక రాజ్యంలో ఉన్న ప్రకాశం ఆ రోజు యాకోబు చూసినాడు. ఎందుకంటే నువ్వు కూడా రావచ్చు పోవచ్చు అని చెప్పినాడు అనమాట. సో ఈ రోజు మనకిచ్చే ప్రత్యక్షత ఏమిటి అని అంటే, ఆ యాకోబు చూసిన ప్రత్యక్షత, ఆ పరిశుద్ధులు నివసించే ప్రత్యక్షత భూమి మీద నీవు నేను జీవించడానికి దేవుడు నిర్ణయించేసినాడు. నిజంగా నువ్వు నమ్ముతావా? నా దేవుడు నా కోసం దిగొస్తాడు, నా దేవుడు నన్ను వెంబడిస్తాడు. నువ్వు ఆయన వెంబడిస్తావని కాదు, నా మాటలు క్లియర్ గా వినండి. ఆయనే నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నీతో నడవాలి, ఆయనతోనూ నువ్వు జీవించాలని ఆశ కలిగి నువ్వు ఉన్నారా? అయితే దేవుడు ఈ రోజు నుంచి నడవబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలోనికి దేవుడు ఈ రోజు అసాధారణమైన రాజ్యం యొక్క ప్రత్యక్షతలోనికి 2021 ఇది ఎవరు ఇందులో ఈ రిలంలోనికి నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ లోకి వెళ్తున్నారు అని అంటే కేవలం ఆయన నమ్మినవారు మాత్రమే, ఆయన విశ్వాసం ఉంచినవారు మాత్రమే సూపర్ న్యాచురల్ గా అసాధారణమైన కార్యాలు జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ రిలంలోకి నిన్ను నన్ను తీసుకెళ్లడం కోసం ఈ వాక్యం మనకి ఇవ్వబడింది. ఇంకా నా రిఫరెన్స్ లో ఉన్నాయి కానీ చాలా, ఇక్కడ వరకే నా చాలా, ఇప్పటికే డోస్ చాలా ఎక్కువైంది. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అయ్యారండి?